అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన నవవరుడు ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే పోలీసుల తాజా విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. 4 రోజుల కస్టడీలో ఉన్న నిందితులు పోలీసుల దర్యాప్తులో దిమ్మదిరిగే వాస్తవాలు బయటపెట్టారని గద్వాల సిఐ శ్రీను వెల్లడించారు. ఇంతకు ఈ కేసులో చోటు చేసుకున్న ఆ ట్విస్టులు ఏంటి, నిందితులు చెప్పిన ఆ నిజాలేంటి? తేజేశ్వర్ హత్య కేసు ప్రధాన నిందితులను కోర్టు రిమాండ్ అనంతరం పోలీసులు వీరిని 4 రోజులు కస్టడీకి తీసుకున్నారు. A1 తిరుమలరావు, A3 నాగేష్, A4 పరశురాము, A5 రాజులను పోలీసులు తాజాగా విచారించారు. అయితే ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డట్లుగా సిఐ వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హత్యకు గురైన తేజేశ్వర్, అతని భార్య ఐశ్వర్య ప్రధాన నిందితుడు తిరుమలరావుతో గత 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలిసింది. దీంతో అప్పటి నుంచి తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకునేందుకు, తన భార్యను కూడా ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడట. కానీ ఇందుకు ఆమె అంగీకరించలేదట. ఇటు తిరుమలరావును వివాహం చేసుకుంటే తమ కుటుంబ పరువు బజారన పడుతుందని ఐశ్వర్య కుటుంబ సభ్యులు పదే పదే చెప్పడంతో వెనక్కి తగ్గిన ఐశ్వర్య మొత్తానికి తేజేశ్వర్ను వివాహం చేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే భర్త తేజేశ్వర్ను హత్య చేసేందుకు భార్య ఐశ్వర్యనే తన ప్రియుడు తిరుమలరావుని ప్రేరేపించినట్లుగా పోలీసులు విచారణలో తెలిపారు. పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను హత్య చేయాలని ఆర్డర్ కూడా వేసిందట. ఇందుకోసం నెల రోజుల పాటు తేజేశ్వర్తో శారీరకంగా కలవకుండా ఉండాలని తిరుమలరావు ఐశ్వర్యను ఒప్పించాడు. ఇంతేకాదు, రాత్రిపూట బెడ్రూమ్లో వీరి కదలికలను గమనించేందుకు తిరుమలరావు ఓ స్పై కెమెరాను కూడా అమర్చాడట. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, తేజేశ్వర్కు అనుమానం రాకుండా నిందితుడు తిరుమలరావు ప్లాన్ గీసుకున్నాడు. వాయిస్ చేంజర్ డివైస్ సహాయంతో మహిళా గొంతులో ఐశ్వర్యతో అతడు మాట్లాడేవాడని పోలీసులు విచారణలో తేలింది. ఇదే పరికరాన్ని తిరుమలరావు పనిచేసే కర్నూలులోని బ్యాంకులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతేకాదు, భర్త తేజేశ్వర్ చనిపోవడంతో భార్య ఐశ్వర్య గ్లిజరిన్ కంట్లో వేసుకొని కన్నీళ్లు వచ్చేలా ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో తెలిసినట్లుగా సిఐ శ్రీను తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమె ఇంట్లో గ్లిజరిన్ సీసాను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే తేజేశ్వర్ను జూన్ 13వ తేదీనే హత్య చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు తేజేశ్వర్ తన మిత్రుడు కిషోర్తో కలిసి వెళ్లడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టినట్లయింది. ఇక మొత్తానికి జూన్ 17న అమలు చేసిన తిరుమలరావు ప్లాన్ ఎటకెలకు సక్సెస్ అయింది. తేజేశ్వర్ను ఒంటరిగా రప్పించి కిడ్నాప్ చేసి అనంతరం కారులోనే వేట కొడవలతో హత్య చేశారు. అయితే హత్య సమయంలో అన్న నన్నెందుకు చంపుతున్నారు, నేనేం తప్పు చేశానని నిందితులతో తేజేశ్వర్ ప్రాధేయపడ్డట్లుగా పోలీసులు తెలిపారు. కానీ నిందితులు నాగేష్, రాజు, పరశురాములు మాత్రం అస్సలు కనికరించకుండా అతి దారుణంగా తేజేశ్వర్ గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీను మీడియాకు వెల్లడించారు. కీలక ఆధారాలు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.